మీ కాలు నొప్పితో పోలిస్తే ఇదో పెద్ద నొప్పే చెప్పండి. మీకు ఇంజెక్షన్ వేస్తేనే మీరు పెయిన్ నుంచి బయటపడగలరు. అందుకే చెప్తున్నాను, మనసులో ఉన్న భయాల్ని ముందు మనం బయటికి తీసేయాలండి. తన కోపమే తన శత్రువులాగా మన భయం కూడా మన శత్రువేనండి. అందుకే ధైర్యంగా మీరు కళ్ళు మూసుకోండి. నేను మెల్లగా మీకసలు నొప్పే తెలియకుండా ఇంజెక్షన్ చేస్తాను. కళ్ళు మూసుకున్నా నా వల్ల కాదండి. వద్దు 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 వద్దండి శివగారు, వద్దు వద్దు ప్లీజ్ శివగారు, వద్దు 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 వద్దండి శివగారు, ప్లీజ్ అండి, వద్దు వద్దు వద్దండి, వద్దండి శివగారు, వద్దండి. స్నేహ గారు, మా వల్ల కాదని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు కళ్ళు మూసుకోకపోయినా నేను మీకు ఇంజెక్షన్ చేసేశాను. అది కూడా మీకు తెలియకుండా జరిగిపోయింది, చూసారా? ఏంటి, ఇంజెక్షన్ చేసేసారా? అలా ఎలా చేశారు శివగారు? నాకు అసలు నొప్పే తెలియలేదే. చాలా సింపుల్ అండి. మీరు నో నో అని ఎలా చేశారు? నేనా? నో నో నో, ఓ నో 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 ఇలా అప్పుడు నేను అంటున్నాను. ఇలా తీసుకొని ఇలా వేసేశాను. అంతే. శివగారు మళ్ళీ ఇంజెక్షన్ చేసేశారు. ఆ, మై గాడ్, మీరు మామూలు మాయలోడు కాదండి. థ్యాంక్ యూ అండి. డాక్టర్ అంటే ఈ మాత్రం మాయ చేయాలి, లేదంటే మీలాంటి మొండి పేషెంట్స్ మాట వింటారా చెప్పండి? బాబు శివ, మొత్తానికి భలే చేశావయ్యా. నా కూతుర్ని సరిగ్గా అర్థం చేసుకొని దీని బాధని పోగొట్టడం నీకు మాత్రమే తెలుసు. భగవంతుడా, వీళ్ల మధ్య ఉన్న బంధం ఎప్పటికీ దూరం అవ్వకుండా భార్యాభర్తలే కలిసి జీవించేలా చూడు తండ్రి. కావేరికి ఆంజనేయుడు అంటే ఎంతో ఇష్టం. ఇష్టమైన దేవుణ్ణి గిఫ్ట్గా ఇస్తే ఎస్. ఏంది అర్జున్ బాబు, ఈడ ఆపిండ్రేంటి? జస్ట్ ఎ మినిట్, ఇప్పుడే వచ్చేస్తాను. బొమ్మలండి, బొమ్మలు రండి బాబు, రండి బాబు. ఏ బొమ్మ కావాలి బాబు? ఈ ఆంజనేయ స్వామి బొమ్మ ఎంత? 350 బాబు. అయ్యో, డబ్బులు లేవే. బాబాయ్, స్కాన్ చేస్తాను. క్యూఆర్ కోడ్ ఉందా? లేదండి. ఒక్క 10 నిమిషాలు ఈ బొమ్మను ఎవరికి అమ్మకండి. ఇప్పుడే వస్తాను. సరేనండి. ఒరే, ఎక్కడున్నావురా? ఎప్పుడొస్తావురా కొబ్బరికాయలు వలవడానికి? రేయ్, నువ్వు ఇక్కడికి రాకుండా ఇంట్లో కూర్చుంటే కొబ్బరికాయలు పీస్ ఎవరు తీస్తారా? రావట్లేదు, నీకు నచ్చింది చేసుకోపో. ఒరే ఒరే, అలా కాదురా. బాబాయ్, బాబాయ్, నాకు ఒక 350 రూపాయలు కావాలి. నేను ఆన్లైన్లో వేస్తాను. అట్లాంటివి ఇక్కడేముండవు, అంతా క్యాష్ బేరమే. నా దగ్గర అకౌంట్లో డబ్బులున్నాయి. మీరు ఒక 350 ఇస్తే నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను. ఏంటి, నేను నీకు క్యాష్ ఇస్తే మళ్ళీ వచ్చిస్తావా? చా, ఏం చూసివ్వాలి బాబు నీకు? అది నాకు అర్జెంటుగా అవసరం ఉందండి. అర్జెంటుగా అడిగితే మాత్రం ఇచ్చేయాలా? అలా కాదు బాబాయ్, ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి. ఈ కొబ్బరికాయలు ఒలిచేనా నేను చేస్తాను. నాకు ఒక 350 ఇవ్వండి చాలు. సరే, ఇస్తాను, చెయ్యి. థ్యాంక్ యూ బాబాయ్. ఒక్క నిమిషం బాబాయ్,
ఒక్క 10 నిమిషాలు నా కోసం ఈ ఆంజనేయ స్వామి బొమ్మని ఎవరికి అమ్మద్దు ప్లీజ్. అలాగే బాబు. కావేరి, నాకు ఒక చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాను. నువ్వు పాటలు వింటూ కూర్చో. అలాగే అర్జున్ బాబు. ఏంటి బాబు చూడ్డానికి దొరబాబులా ఉన్నావు? మీకు కాయలు వలడం కూడా వచ్చా? చెయ్యాలని మనసులో ఇక్కడుంటే ఏ పనైనా చేసేయచ్చు. చేయడానికి పని కొత్త అయినా ఒక 2 కాయలు ఒలిచాక చూసారా, ఈ పని కూడా నాకు ఎంత బాగా అలవాటైపోయిందో. హలో. ఒక్క 10 నిమిషాలు నా కోసం ఈ ఆంజనేయ స్వామి బొమ్మని ఎవరికి అమ్మద్దు ప్లీజ్. ఒక్క 10 నిమిషాలు నా కోసం ఈ ఆంజనేయ స్వామి బొమ్మని ఎవరికి అమ్మద్దు ప్లీజ్. ఏంది అర్జున్ బాబు ఇంకా రావట్లేదు? యాడికి వెళ్ళిండు? బాబాయ్, 100 కొబ్బరికాయలు ఒలిచేశాను బాబాయ్. డబ్బులు ఇవ్వండి బాబాయ్. అలాగే. థ్యాంక్స్ బాబు. థ్యాంక్స్ మీరు కాదు, నేనే మీకు చెప్పాలి. థ్యాంక్ యూ బాబాయ్.